హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రైతులకైతే తెలంగాణ రైతు బంధు, రైతు బీమా అయితే రావట్లేదు. వీళ్ళైతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మీరు రైతులైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీడియోకు 300 లైక్స్ టార్గెట్ ఉంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రైతు బీమాకు అర్హత లేదన్నా, రైతు బంధు రాకున్నా, అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్న కౌలు రైతులకు కష్టాలు తప్పడం లేదు. సర్కారు చెప్పింది కదా అని సన్నవడ్లు సాగు చేస్తే వరదలు, తెగుళ్ళు కారణంగా దిగుబడి తగ్గింది. వచ్చిన వడ్లనైనా అమ్ముకుంటే మద్దతు ధర అందక పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. మరోవైపు పత్తి సాగు చేసిన రైతులది ఇదే పరిస్థితి. ఎన్నో కష్టాల కోర్చి పంట సాగు చేస్తే CCI కొనడం లేదు. కొన్న భూమి అసలు ఓనర్ల సంతకాలు కావాలంటూ కొర్రీలు పెడుతుంది. వాళ్ళేమో రైతు బంధు రాదేమోనని భయపడి సంతకాలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకున్న దళారులు ధరను అమాంతం తగ్గించి రైతుల నిలువున ముంచుతున్నారు. యాదాద్రి జిల్లాలో మొత్తం 4.90 లక్షల ఎకరాల భూమి సాగులో ఉండగా 2,09,767 మంది రైతులున్నారు. వీరు కాకుండా మరో 20,000 మంది కౌలు రైతులున్నారు. పత్తికి కేంద్రం 5,825 రూపాయల మద్దతు ధర ప్రకటించడంతో ఎక్కువ మంది పత్తి సాగుపైన దృష్టి పెట్టారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో మొత్తం 1,81,147 ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఎకరానికి 8 క్వింటాల చొప్పున మొత్తం 14,49,176 క్వింటాలు దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. మొత్తం సాగు విస్తీర్ణంలో సుమారు 50,000 ఎకరాల పంటను కౌలు రైతులే సాగు చేస్తున్నట్లు తెలుస్తుంది. పత్తి కొనుగోలు ప్రారంభించిన CCI టోకెన్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. వ్యవసాయ శాఖ ఆఫీసర్ల నుంచి టోకెన్లు తీసుకొని వచ్చిన రైతుల పత్తినే కొంటున్నారు. అయితే కౌలు రైతులకు ఆఫీసర్లు టోకెన్లు ఇవ్వడం లేదు. దీంతో వారు దళాలను ఆశ్రయించాల్సి వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేశారు. క్వింటాల్కు పత్తిని 3,000 నుంచి 3,500 మధ్య కొంటున్నారు. ఈ లెక్క ఒక్కో క్వింటాల్కు 2,000 రూపాయల నుంచి 2,800 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. కౌలు రైతుల నుంచి కొన్న పత్తిని ఆఫీసర్ల అండతో రైతుల పేర్లతో దళారులు అమ్ముకుంటున్నారు. కౌలు రైతులకు సంబంధించిన పత్తిని వచ్చే వారం నుంచి కొనుగోలు చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ ప్రకటించారు. కానీ ఇందుకోసం స్పెషల్గా తయారు చేసిన ఫార్మాట్లో కౌలు రైతుల వివరాలు సేకరించాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను కోరింది. ఈ ఫార్మాట్లో తన భూమిని కౌలుకు ఇచ్చినట్లు అసలు రైతు సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి కౌలుకు తీసుకుంది నిజమే అని RI సంతకం చేసి అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇవ్వాలి. అనంతరం ఆ ఫామ్ కాపీలను ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసిన తర్వాత కొనుగోలు ప్రారంభిస్తామని మార్కెటింగ్ శాఖ వెల్లడించింది. కానీ కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను అగ్రి ఆఫీసర్లు ఇంకా స్టార్ట్ చేయలేదు. అలాగే తమ భూమిని కౌలుకు ఇచ్చినట్లు అసలు ఓనర్లు సంతకాలు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. భూమిని కౌలుకు ఇచ్చినట్లు సంతకాలు చేస్తే రైతు బంధు ఆగిపోతుందేమోనని భయపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతుల పరిస్థితి.